Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series Nagendra Honeymoon. Season 1, 1 to 6 episodes. Each episode approximately 30 to 35 minutes రన్ టైంతో డిస్నీ ప్లస్ హాట్స్టార్లోని ఈ సిరీస్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే హైలైట్గా అనిపించింది నితిన్ రెంజి, కొత్త డైరెక్టర్. సో డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అన్నీ ఒక్కడైతే అవడం అయితే జరిగింది. సో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్ రైటింగ్ అయితే నాకు హైలైట్గా అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ని ఇంకొక సిరీస్ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే బట్టల రామస్వామి బయోపిక్ అనేది అయితే అది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. అదైతే ఒక వ్యక్తి 3 పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటాడు. అసలు ఎందుకు చేసుకున్నాడు, దాని గల కారణాలు ఏంటిది అదైతే చూడండి. సో ఈ నాగేంద్ర హనీమూన్ అనేది అయితే మొత్తం ఒక మనిషి 5 పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటాడు. అసలు ఇంతకీ ఆ అతను ఎందుకు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, దాని గల కారణాలు ఏంటి, ఇదంతా తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనే ఇవాళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నాగేంద్ర హనీమూన్ అనేది చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్లీ కాన్సెప్ట్ కూడా నాకు హైలైట్గా అనిపించింది. ఒక్క విషయం వల్ల అయితే మనోడు 5 పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటాడు. ఒక్కొక్క ఎపిసోడ్లోని ఒక్కొక్క పెళ్ళి అయితే చేసుకుంటారు. అలాగా 6 ఎపిసోడ్లోని ఇంకొక పెళ్ళి కూడా చేసుకుంటాడు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. నాకు లాస్ట్ ట్విస్ట్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్ మొత్తానికైతే మనోడైతే 5 పెళ్ళిళ్ళు అసలు ఎందుకు చేసుకుంటాడు, దాని గల కారణాలు ఏంటి అనేది అయితే హైలైట్గా అనిపించింది. స్టార్టింగ్ ఎపిసోడ్ ఒక 10 నిమిషాలు అయితే మనకి ఎందుకు చూశాను అని అయితే అనిపించింది. తర్వాత ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. 3 ఎపిసోడ్ అయితే ఉంటుంది. 3 ఎపిసోడ్ మాత్రం నాకు హైలైట్గా అనిపించింది. అలాగే 5th ఎపిసోడ్ కూడా సూపర్గా అనిపించింది. ఈ 2 ఎపిసోడ్స్ మాత్రం అసలు మీరు మిస్ కాకండి. ఫైనల్లీ ఈ సిరీస్ చూసిన తర్వాత బట్టల రామస్వామి బయోపిక్ ఆ సిరీస్ కూడా చూడండి, అది కూడా హైలైట్గా ఉంటుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.